ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాళులు. టీఎస్జీఓ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. సంబరాలలో పాల్గొన్న కలెక్టర్, జిల్లా మహిళా ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడంపై సంబరాలు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నిలుపుదల చేయడానికి ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలు కరీంనగర్లో గురువారం ఉదయానికి ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ స్థానికంగా ఉన్న బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసిన గొప్ప నాయకుల్లో బాపూజీ ముందు వరుసలో నిలిచారు. ఆయన నిస్వార్థంగా ప్రజల హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నేత, విద్యావేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, ఉద్యమకారుడిగా ఆయన జీవితంలో ఎన్నో త్యాగాలున్నాయి. నేటి తరం యువతకు ఆయన జీవితం ఒక స్ఫూర్తి దీపంగా ఉండాలి అని అన్నారు. జయంతి వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాపూజీ స్మృతులు పునః స్మరించుకుంటూ ఆయన సేవలను కీర్తిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కాగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన అరుదైన రాజకీయ నాయకులలో ఒకరు. ఆయన నిరాటంకమైనటువంటి పోరాటం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత రాజకీయ రంగంలో మార్గదర్శకంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు, మాజీ కార్పొరేటర్స్ ఐలేష్ యాదవ్, తోట రాములు, గందే మాధవి, కలర్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క 110వ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్నారు. ఒక పద్మశాలి కులాల బిడ్డే కాదు, తెలంగాణ ఆస్తిగా భావించుకుంటాము కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఎందుకంటే తన జీవితాంతం కూడా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం కోసం కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కానీ, తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి పోరాడిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణనే నా జీవితకాలం, తెలంగాణ వచ్చేవారు కూడా నేను నా మంత్రి కోసం త్యాగం చేస్తా అని చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ పరంగా రాజీనామా చేస్తా, మంత్రితో రాజీనామా చేస్తా అని చెప్పి మళ్ళీ తొందరనే రాజీనామా విత్డ్రా చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ అయిన ఒక నాయకుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను మంత్రి పదవి చేపడతా అని చెప్పి తన మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇప్పుడు అతను ఢిల్లీకి కూడా మమ్మల్ని అందరూ తీసుకువెళ్తే మేము కూడా ఢిల్లీలో జంతర్ మందిరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పక్కన ఉద్యమం చేసిన ఆ అదృష్టం కూడా నాకు కలిగింది. వారి వెంబడి 2 రోజులుగా నేను ఢిల్లీలో కూడా జరిగింది. వారి మాటల్లో చూస్తే కూడా నా వయసు ఇప్పుడు ఇంత ముసలితనం అయినా కూడా నా కోరిక వేరే ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే నా కళ్ళతోటి తెలంగాణ రాష్ట్రాన్ని చూసి చనిపోవాలన్నదని చెప్పి గొప్పగా ఎత్తున్న వ్యక్తి. కానీ తెలంగాణ తన ఇంక్రిమెంట్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కేసీఆర్ గారు కూడా ఇష్టపడ్డ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కనుక, కానీ దురదృష్టం ఏంటంటే తెచ్చుకున్న తెలంగాణను కల్లారా చూడకుండా పోవడం. జగ్గైపేట నియోజకవర్గానికి చెందిన చింతకుంట గ్రామంలో రామ్లీలా నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామ్లీలా నిర్మాణం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరికి వినోదం, ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించే కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రామ్లీలా నిర్మాణం లాంగ్ స్టాండింగ్ డిమాండ్ అని, ఇప్పుడు ఆ కళ నెరవేరబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలోని గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మను ఈ నెల 29న సోమవారం నిర్వహించుకోవడం ఆనవాయితీ అని నగర పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ ఈరోజు వారు ఒక ప్రకటనలో తెలిపారు. 30న సుహాసిని పూజలు, అక్టోబర్ 1న మహానవమి ఉంటుందని తెలిపారు. 2న విజయదశమి నిర్వహించుకోవాలని సూచించారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చండికా పరమేశ్వరి శ్రీమాత్రే నమః.
సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి దుర్గాష్టమి వస్తున్నందున కరీంనగర్ పట్టణములో సద్దుల పెద్ద బతుకమ్మ పండుగను జరుపుకోవడము అత్యంత శుభకరము. సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున సువాసిని పూజ, అక్టోబర్ 1వ తేదీ బుధవారం రోజున మహానవమి, అక్టోబర్ 2వ తేదీ గురువారం రోజున విజయదశమి దసరా పండుగ. ఆలయాలలో ధార్మిక క్షేత్రాలలో శమీ వృక్ష పూజలు జరుగుతాయి. 29వ తేదీ సోమవారం రోజున సద్దుల పెద్ద బతుకమ్మ పండుగ, అక్టోబర్ 2వ తేదీ విజయదశమి దసరా పండుగలు నగర జనులు అత్యంత ఘనముగా జరుపుకొని ఆ జగన్మాత అనుగ్రహముతో సకల శుభాలు పొందగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. సాంస్కృతిక విలువలను కాపాడుతూ బతుకమ్మ పండుగలను ఘనంగా జరపడం ఎంతో ప్రశంసనీయమన్నారు. జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి కిరీటమని, ఈ పండుగలో ఉద్యోగులు, మహిళలు, సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగుల సంఘ నాయకులు, ప్రాథమిక సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపెల్లి కాళీ చరణ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్ గూడ, ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీంద్ర సింగ్, హరికృష్ణ, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా నాయకులు ఇరుమల్ల శారద, రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, నగేష్ గౌడ్, సునీత, శైలజ, సుస్మిత, వెంకట్ రెడ్డి, అస్గర్ అలీ, కరుణాకర్, లవకుమార్, కమలాకర్, శ్రీనివాస్, కామ సతీష్, గిరిధర్రావు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం తీసుకున్న చాలా బ్రహ్మాండంగా మహిళలు రావడం, దిగ్విజయంగా దీనికి కలెక్టర్ గారు కూడా హాజరై మరి చాలామంది ఇలా మహిళలు పూల జాతరను, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ వచ్చిన తర్వాత అంతకన్నా ముందు అన్ని పూలతో, బతుకమ్మ అంటేనే అన్ని పూలను పూజించే పండగ. ఇది బలుగు బలహీన వర్గాలు తెలంగాణలో మా కుటుంబం చల్లగా ఉండాలని ఆ దేవిని కోరే పండగ. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పండుగలకు విలువ పెరిగిన సందర్భంలో మరి సద్దుల బతుకమ్మ రోజు హాలిడే ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరినాం. స్టార్టింగ్లో హాలిడే ఉన్నది కానీ సద్దుల బతుకమ్మ రోజు హాలిడే లేదని ప్రభుత్వం సిఎస్ గారిని. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కళాశాలల్లో సైతం ఉద్యోగులు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ బతుకమ్మ వేడుకలకు వేదికగా మారింది కరీంనగర్ జ్యోతినగర్లో గల విడ్జీ జూనియర్ కళాశాల. గర్ల్స్ క్యాంపస్ స్వయంగా విద్యార్థులే బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో పండుగ వాతావరణాన్ని తలపింపచేశారు. హుషారుగా పాటలు పాడి బతుకమ్మను కొలిచారు. విద్యార్థులతో పాటుగా అధ్యాపకులు సైతం కలిసి బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా విడ్జీ జూనియర్ కళాశాల డైరెక్టర్ వంగపల్లి రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలలో బతుకమ్మ పండుగ ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉందని, రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ కూడా పూల రూపంలో ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని, ఆడబిడ్డలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే తత్వం ఈ యొక్క బతుకమ్మ పండుగలో ఉందని రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. మరి పండగల్లోపట భాగంగా మరి బతుకమ్మ పండుగ అనేటువంటిది తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. 9 రోజుల పాటుగా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి మరి జరుపుకునేటువంటి ఈ 9 రోజుల బతుకమ్మ పండుగ లోపట భాగంగా ఈరోజు మా విడ్జీ జూనియర్ కళాశాల లోపట బతుకమ్మ సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లోపట విద్యార్థులు స్వయంగా వాళ్ళే ఇంటర్మీడియట్ విద్యార్థులు అయినప్పటికీ కూడా స్వయంగా మరి బతుకమ్మలను తయారు చేసి వాళ్ళలో ఉన్నటువంటి ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను బయటికి తీసుకొచ్చి ఎంతో సంతోషంగా మరి ఆట పాటలతోటి ఈ కార్యక్రమాన్ని, ఈ బతుకమ్మ సంబరాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో మేము ఈరోజు మా ఫ్రెండ్స్ అండ్ మా లెక్చరర్స్తో బతుకమ్మ ఫెస్టివల్ జరుపుకున్నాము. దీన్ని చాలా బాగా జరుపుకున్నామని నేను అనుకుంటున్నాను. Today we celebrated Batkama celebrations and we enjoyed a lot by doing dance and garba and many more. So I'm very thankful to Rajeshwar sir, lecturers and my dear friends who helped me to enjoy these celebrations, and thank you.
ఈరోజు మా కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ కండక్ట్ చేశారు. మేమందరం చాలా సంతోషంగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాం. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ రాజేశ్వర్ సార్, లెక్చరర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ నగరంలోని అశోక్ నగర్లో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించారు. నగరపాలక సంస్థ 28వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల ఉమారాణి వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శనివారం ఘనంగా సాగింది. ఈ సందర్భంగా గొట్టిముక్కల ఉమారాణి మాట్లాడుతూ నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేక తీర్థ కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తున్నాం. భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శనివారం కుంకుమ పూజను శుభప్రదంగా నిర్వహించాం. ఇది మహిళల ఆధ్యాత్మిక శక్తి ప్రదర్శనతో పాటు సామూహిక భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది అని పేర్కొన్నారు. కుంకుమ పూజ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు, దీపారాధనలు నిర్వహించగా పూజా విధానాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని ఆరాధించారు. కాలనీవాసులు భాగస్వామ్యంలో ఉత్సవాలకు మరింత వేడుకల వాతావరణం నెలకొంది. ఇక ఉత్సవాలలో భాగంగా రానున్న రోజులలో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో శుభ్రత, భద్రతా విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. మా అశోక్ నగర్ డివిజన్లో ప్రతి సంవత్సరం దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చాలామంది మహిళా భక్తులు హాజరవ్వడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కో విశేషమైన పూజ చేయడం జరుగుతుంది. ఒకరోజు గాజుల అలంకరణ, ఒకరోజు కుంకుమార్చన, అర్చనలు, అభిషేకాలు, హోమాలు, శోభాయాత్ర, అన్న ప్రసాద వితరణ, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ, విశిష్టమైన పూజ చేయడం జరుగుతుంది. మేము ఇవన్నీ ఘనంగా నిర్వహించడానికి మా డివిజన్ను మహిళలు, ప్రజలు అందరి సహాయ సహకారాలతో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. దేవత దగ్గర, మన దుర్గామాత దగ్గర సేవ చేయడానికి మా యూత్ క్లబ్ భవానీలు సహాయం ఎంతో ఉంది. వాళ్ళు ఎంతో సేవ చేయడం జరుగుతుంది. ఇలాగే మా డివిజన్ అందరి ఆదరాభిమానాల్లో మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సాంస్కృతిక మహోత్సవమైన బతుకమ్మను పురస్కరించుకుని కరీంనగర్లోని కేడీసీసీ బ్యాంకు కార్యాలయంలో మహిళా ఉద్యోగులు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. సాంప్రదాయ ఆత్మీయతతో, ఉత్సాహంతో వేడుకలు జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్తో పాటు సిబ్బందిలో పలువురు మాట్లాడారు. గత 12 ఏళ్లుగా మా బ్యాంకులో బతుకమ్మ పండుగను నిరంతరం జరుపుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం మహిళా ఉద్యోగుల భాగస్వామ్యంతో పండుగను కుటుంబ సభ్యుల్లా జరుపుకుంటూ ఉన్నాం. ఇది మాకు ఎంతో గౌరవమైన, ఆనందదాయకమైన సందర్భం అని పేర్కొన్నారు. బ్యాంకు ఆవరణంలోని పూలతో అలంకరించిన బతుకమ్మలను పెట్టి సాంప్రదాయ పాటలతోటి ఆడపడుచులు చక్కగా బతుకమ్మ ఆడారు. ఉత్సవాలలో భాగంగా స్థానిక కళా సంస్కృతి కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. కార్యక్రమాన్ని ఉత్సాహంగా వీక్షించిన ఉద్యోగులు, సందర్శకులు తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పండుగ సంబరాలు, బతుకమ్మ సాంప్రదాయాలను కార్యాలయాల్లోనూ కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈరోజు మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ఇలాగే మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము. మా మేనేజ్మెంట్ సపోర్ట్ తోటి ఎప్పటికీ ఇలాగే బతుకమ్మ జరుపుకోవాలని ఎప్పటికీ కోరుకుంటున్నాము. అందరం లేడీస్ ఎంప్లాయీస్ కలిసి సెలబ్రేషన్ చేసుకుంటాము. ప్రకృతి దొరికే అందమైన పూలని బతుకమ్మ రూపంలో పేర్చి 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరమ్మ తల్లిని వాళ్ళ కుటుంబం ఎలా బాగుండాలని పూజిస్తారో మేము కూడా మా కేడీసీసీ బ్యాంక్ లాభాల బాటలో ఇక ముందు కూడా వెళ్ళాలని ఆ మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటాము. ఈ విధంగా మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. గత 12 సంవత్సరాల నుంచి మన బ్యాంక్ ఆవరణలో ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన బ్యాంకులో దాదాపు ఉన్న స్టాఫ్లో 50% మన మహిళా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ బతుకమ్మని ప్రకృతి పూజించే, ప్రకృతిలో పూసేటువంటి పూలను మనము పూజిస్తూ ఉన్నాము. దీని ఇంపార్టెన్స్ మన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, వచ్చిన తర్వాత అప్పటి నుంచి చాలా ప్రాముఖ్యత సంతరించుకొని మన ప్రతి సంవత్సరము మన జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో కరీంనగర్లో మరియు హుజురాబాదు, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి నందు ప్రతి ఏటా జరుపుకుంటున్నాము. ఆధునిక చికిత్సలు అందించేందుకు కరీంనగర్లో అన్ని హంగులతో కూడినటువంటి ఫైల్స్మోర్ క్లినిక్ హాస్పిటల్ ప్రారంభించినట్లు నిర్వాహకులు డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా పూర్తి వైద్య సదుపాయాలతోటి హాస్పిటల్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. రోగులకు బెస్ట్ ట్రీట్మెంట్ అందించేందుకు మా వైద్య బృందం సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్లోని లేజర్ సర్జరీ, డే కేర్ చికిత్సలు, నాన్ ఇన్వెసివ్ మెథడ్ ద్వారా
త్వరితగమనంలో కోలుకునే చికిత్సలు అందించనున్నట్లుగా తెలియజేశారు. ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేక వైద్య సేవలు, అనుభవజ్ఞులైన స్పెషలిస్టుల పర్యవేక్షణలో చికిత్సలు అందుబాటులో ఉంటాయని వివరించారు. స్థానిక ప్రజలకు అధునాతన వైద్యం అందించాలనేది తమ లక్ష్యమని, ఇందులో భాగంగా ఈ హాస్పిటల్ను ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. అవసరమైన సదుపాయాలు, ఆధునిక పరికరాలతో కూడిన ఈ కేంద్రం జిల్లాలో ప్రత్యేకత కలిగిన వైద్య సంస్థగా ఎదగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నార్త్ తెలంగాణలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మనకు పైల్స్, ఫిస్టులా అండ్ బాటమ్ రిలేటెడ్, అలాగే దీనిలో మనకి ఏంటంటే అత్యాధునిక టెక్నాలజీ, లేజర్ కానివ్వండి, స్టేప్లర్ కానివ్వండి, వీడియో అసిస్టెడ్ టెక్నాలజీ కానివ్వండి, వీటి ద్వారా మనకు సర్జరీస్ నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ అడ్మిట్ చేసేస్తే ఈవినింగ్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మనకు పేషెంట్ ఏంటంటే పెయిన్లెస్ సర్జరీ, ఎర్లీ రికవరీ, ఎర్లీ టు డ్యూటీ అన్న కాన్సెప్ట్ తోటి చేయడం జరుగుతుంది. ఈ సెంటర్లో లేజర్ తోటి ఈవెన్ వ్యార్కోజ్ వీన్స్ కానివ్వండి, స్త్రీలలో మలబద్ధకము, లేకపోతే మలం ఆగకపోవడము, లేకపోతే గర్భసంచి పేగు జారడము, అలాంటి వాటికి కూడా మనము లేటెస్ట్ టెక్నాలజీ తోటి సర్జరీలు నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్లోని స్నేహ వొకేషనల్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ ఆటలు ఆడి పాడారు. బతుకమ్మను తయారు చేసి ఆడారు. ఈ సందర్భంగా స్నేహ వొకేషనల్ కళాశాల నిర్వాహకులు దుగ్గ్యాని వెంకటేష్ మాట్లాడుతూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని, ఆడబిడ్డలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే తత్వం ఈ బతుకమ్మ పండుగలో ఉందని, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను దేవతగా భావించి బంగారు బతుకమ్మ ఆట ఆడుతున్నారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలలో బంగారు బతుకమ్మ సంబరాలు మా పిల్లలు, విద్యార్థులందరూ కూడా దీన్ని సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పూలను దేవతగా భావించి వాటిని పవిత్రంగా భావించుకొని వాటిని పూజించి వాటిని సంతోషంతో, ఆనందంతో ఈ యొక్క బంగారు బతుకమ్మను వాళ్ళు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వొకేషనల్ కాలేజీ ఓన్లీ ఒక ఉపాధి ఉద్యోగం అందించడమే కాకుండా మరి యొక్క పిల్లలకు మంచి ఆనందం, సంతోషం మరియు దేవుణ్ణి పూజించుకునేటటువంటి ఒక ఆచారాన్ని కూడా వీళ్ళు సాంప్రదాయాలను అన్నిటినీ, కల్చరల్ యాక్టివిటీస్ను, తర్వాత స్పోర్ట్స్, గేమ్స్ అన్నీ కూడా ఈ ఒక వొకేషనల్ కాలేజీలో ఆడిపించడం జరుగుతుంది. మరియు ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క స్నేహ వొకేషనల్ ద్వారా ఉపాధి కానీ, ఉద్యోగం కానీ పొందుతూ ఉన్నారు. వారు అనేకమైనటువంటి ఉన్నత స్థానంలో ఉంటూ వారు యొక్క జీవితాన్ని గడుపుకుంటున్నారు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా వారి కాళ్ళపై వారు జీవనం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడం దేశ చరిత్రలోని ఒక మైలురాయి అని, కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ బీసీ యువజన సంఘం నాయకులు అజయ్, పలువురు నాయకులు పేర్కొన్నారు. సంబరాలు జరుపుకున్నారు, స్వీట్లు పంచారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9 జారీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్, నగర బీసీ అధ్యక్షులు ఆధ్వర్యంలోని శనివారం కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలోనే గర్వించదగ్గ రోజు అని చెప్పడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ అంశం. దేశవ్యాప్తంగా దేశ చరిత్రలో 100 సంవత్సరాల దేశ చరిత్రలో ఏ నాయకులు చేయనటువంటి ఘనకార్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న బీసీ మంత్రిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చిన తర్వాతనే వెంటనే సంవత్సరంలోనే కులగణన చేపట్టి దానికి అనుగుణంగా డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్లో బీసీలు ఎంతున్నారో బీసీలకు అంత రిజర్వేషన్లు తీసుకొస్తామని విద్యా, ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లన్నింటినీ కూడా బీసీలకు అనుగుణంగా తీసుకురావడం కోసం ఈరోజు చేసినటువంటి పోరాటం బీసీ రిజర్వేషన్ల ఫలితం అని మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం. దీని అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇస్తుందో ఆ మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు బీసీల రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లతో ముందుకెళ్తుంది. 42% రిజర్వేషన్ తీసుకున్న పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా
ఈ రిజర్వేషన్ను చట్టబద్ధం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు తెలుసు కామారెడ్డి డిక్లరేషన్లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే 42% బీసీలకు ఇస్తామని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండ్రో ఆ హామీని ఈరోజు నెరవేర్చి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రిజర్వేషన్లు డిక్లేర్ చేసి రేపు 29వ తారీఖు నాడు గెజెట్ రిలీజ్ చేసి అదేవిధంగా జీవో కూడా రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఖచ్చితంగా 50% పైనే ఏ రిజర్వేషన్ ఉన్నా ఇదే తమిళనాడు ప్రకారంగా మనకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కోర్టుకు పోయినా ఎవరు ఎక్కడికి పోయినా కానీ ఈరోజు 42% బీసీలకు ఇవ్వడం జరిగింది. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలు. ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 110 జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నగరంలోని బైపాస్ రోడ్డులో జరిగింది. ఈ వేడుకలకు పద్మశాలి కుల బాంధవులు, పద్మశాలి సంఘ బాధ్యులు హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ బాపూజీ తెలంగాణకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం బాధ్యులు మెతుకు సత్యం, వాసాల రమేష్, రుద్రరాజు, పలువురు పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 110వ జయంత్యుత్సవాలను కరీంనగర్ లోపల మరి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి వారి యొక్క త్యాగశీలి అయితే ఉందో మరి వారు 1969వ సంవత్సరం నుండి మరి మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ రోజు నుండి తెలంగాణ సాధించే వరకు నేను ఎలాంటి పదవిని కూడా తీసుకోనని చెప్పేసి అప్పటి నుండి కూడా తొలి దశ మలి దశ ఉద్యమం లోపల కూడా వారు నిరంతరం తెలంగాణ సాధించే దిశలోనే వారు పయనించారు. మరి వారి యొక్క ఆశ సాధన కోసం తెలంగాణ ప్రజలు ఈరోజు స్వేచ్ఛా వాయువులు తీసుకుంటున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని వారి యొక్క ఆశ సాధన గురించి మేము ఛాయశక్తుల కృషి చేస్తామని చెప్పి అధికారికంగా మరి జిల్లా పద్మశాలి సంఘం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బాపూజీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. ఇందులో అందరూ కూడా అధికారులు మరి ముఖ్యంగా పద్మశాలి నాయకులందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు సమాజానికి చేసిన కృషి ఎంతో ఉన్నది. ముఖ్యంగా పద్మశాలి అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సహకార రంగం అభివృద్ధికి, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పడ్డ మొదటి నుంచి చివరి శ్వాస వరకు కూడా వారు తెలంగాణ సాధన కోసం వారు కృషి చేసేందుకు వారి ఇంటిని కూడా మరి జలదృశ్యాన్ని కూడా మరి తెలంగాణ సాధన కోసము ఆఫీస్ కోసం వారు మరి దానం చేసినటువంటి వ్యక్తి చెప్పగలిగి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మండల అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు పెండింగ్ వేతనాలు చెల్లించాలని దీక్షలు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని, బతుకమ్మ, దసరా పండుగలకు కార్మిక కుటుంబాలు, కార్మికులు పస్తులు ఉండే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు చేపట్టిన దీక్షకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి దీక్షలో కూర్చొని సంఘీభావం పలికే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించే విధంగా టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాసు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎర్దంకి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సర్వర్ పాషా, రామడుగు సంతోష్ రావు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మింగాని మనోహర్, మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల రాజు, దొరగొల్ల దేవయ్య, మాజీ వార్డు మెంబర్ పల్లె సత్యంగౌడు, అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 24 గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీ కార్మికులం అందరం ముస్తాబాద్ మండల్ వచ్చి గ్రామ పంచాయతీ ముందు టెంట్ వేసుకున్న జరిగింది. ఎందుకంటే మాకు 3 నెలల నుంచి జీతాలు వస్తలేవు. ఈ జీతాలు అడుగుతుంటే కూడా అధికారులను అడిగినాము, కలెక్టర్ కూడా అడిగినాము. కలెక్టర్ కూడా మీకు 6 రోజులలో జీతాలు ఇస్తామని చెప్పిండు. 6 రోజులు పోయి 10 రోజులు దాటింది. మనం నిన్న పోయి కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేస్తే కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు. మేము వచ్చి ఈరోజు కొని మాకు పెండింగ్ జీతాలు వచ్చేదాకా ఈ టెంట్ కింద లేవమని ఇలాగైనా కూర్చున్నాం. మీరందరూ మాకు ఎంతో మద్దతుగా పలికినందుకు మేము ఎంతో మీకు రుణపడి ఉంటాం. ఇలాగనే మాకు ఎప్పుడు మా గ్రామ పంచాయతీ కార్మికులు మీరు గుర్తించుకోవడం మేము చేసుకున్నాం ధన్యత.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక గర్వంగా నిలిచిన బతుకమ్మ పండుగను కరీంనగర్లోని ఆదర్శ హాస్పిటల్లో ఘనంగా జరుపుకున్నారు. హాస్పిటల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మలతో పాల్గొని ఆటపాటలతో ఆసుపత్రి ఆవరణంను పండుగ వాతావరణంగా మార్చారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బంది బతుకమ్మలను అలంకరించి సాంప్రదాయ పాటలతో చక్కగా బతుకమ్మ ఆడారు. పండుగ సందర్భంగా హాస్పిటల్లో ప్రత్యేక అలంకరణలు, రంగవల్లులు ఏర్పాటు చేయడంతో పాటు కొంతకాలంగా తాత్కాలికంగా సేవలకు విరామం ఇచ్చి సిబ్బంది అందరూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మను కుటుంబాలతో మాత్రమే జరుపుకుంటాం, కానీ ఈసారి కార్యాలయంలో మన సాంప్రదాయాలను పంచుకోవడం ఆనందంగా ఉంది అని చెప్పారు. హాస్పిటల్ నిర్వహణ విభాగం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ తరహా పండుగలు ఉద్యోగుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడంతో పాటుగా సాంస్కృతిక విలువలను నిలబెట్టేందుకు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హిందూ వాహిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అలాగే తల్లలపల్లి గ్రామంలో కూడా నూతనంగా ఏర్పాటైనటువంటి గ్రామ పంచాయతీ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసుకున్న దుర్గాదేవికి ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మండలంలోని దాచారం గ్రామంలో వెన్నెల యూత్ ఆధ్వర్యంలో కూడా దుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గాదేవి మండపం వద్ద కుంకుమ పూజ ఘనంగా నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ జరిపారు. భక్తులు, మహిళలు, యువజన సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమం మరింత శోభాయమానంగా విజయవంతంగా నిర్వహించినట్లు ఉత్సవ సమితి కమిటీ నాయకులు కామల్ల ఎల్లేష్ మరియు బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు రాజేష్ శర్మ, శ్రీధర్ శర్మతో పాటు కమిటీ సభ్యులు భవానీ, మాలాధారులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మన నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ అయినటువంటి తాళ్ళపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ దుర్గామాతను ఈరోజు మహాలక్ష్మి అవతారాన్ని చేయడం జరిగింది. ఈరోజు మహాలక్ష్మి అవతారాల్లో భాగంగా సుహాసినులందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రులవుతున్నారు. ఈ కుంకుమార్చనలో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అవతారాన్ని మనం శ్రద్ధగా, మేధగా మనం అమ్మవారిని నిత్య పూజలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా మన తాళ్ళపల్లె గ్రామంలో వెలిసినటువంటి దుర్గామాత విగ్రహం మండపం దగ్గర చేసినటువంటి కుంకుమార్చన వల్ల ఈ తాళ్లపల్లె గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరంట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 67వ సాధారణ సర్వసభ్య సమావేశం సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి స్వామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. మొదటగా ఇన్ఛార్జి సీఈఓ నివేదికను చదివి రైతులకు వినిపించారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ జమా ఖర్చుల వివరాలను వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలు పనిచేస్తాయని అన్నారు. సహకార పరపతి సంఘాల బలోపేతం కోసం రైతులు కృషి చేయాలని చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి జలాల్ ఉద్దీన్ అక్బర్, ఇన్ఛార్జ్ సీఈఓ శ్రీనివాస్, డైరెక్టర్లు గోపు మల్లారెడ్డి, సుదగోని అంజయ్య, సత్యనారాయణ రెడ్డి, అంజిరెడ్డి, కుమార్, మధుసూదనమ్మ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మొన్నటిసారి ప్రభుత్వం మాకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది డైరెక్టే. సో మొన్ననే ఇచ్చింది, అది కూడా 10 రోజులు అవుతుంది. మధ్యలో 4 మాసాలు మేము లేము కాబట్టి అయినా మేము ఏ రోజైతే ఆర్డర్ అయిందో అదే రోజు మహాసభ మన సత్సాంప్రదాయ పౌరులుగా జిల్లాలో ఏ సొసైటీ జరిగినా జరగకుండా మన దగ్గర సంవత్సరాలు 2 సార్లు డేట్ లోపల అవుతుంది. లాస్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మా బాడీ గొప్పతనం అని చెప్తాను. మొదటి నుంచి కూడా మన సంఘం అట్లే నడుస్తుంది కాబట్టి మాకు చార్జ్ అయిన రోజే అత్యవసర మీటింగ్ పెట్టినాం. ఆదివారం అయినా కానీ సభకును దానికి మినిమం 15 రోజుల టైం ఉండాలి కాబట్టి డీసీఓ గారు పర్మిషన్ అడిగి, సార్ మాకు ఆర్డర్ రాలేదంటే మీ ఆర్డర్ అయింది కానీ రేపు ఎల్లుండి వస్తుంది, పెట్టుకోవాలంటే పెట్టుకున్నాం. మా సిఇఓ గారు
ఇందాక మా సభ్యుడు అడిగిన మేము ఇప్పటి వరకు 5.5 సంవత్సరాలు ఈ కుర్చీలో కూర్చుంటే మా బాడీ ఏ ఒక్కరికి లోనియమనలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాళులు. టీఎస్జీఓ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. సంబరాలలో పాల్గొన్న కలెక్టర్, జిల్లా మహిళా ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడంపై సంబరాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి ఎస్ఎస్సీ న్యూస్.